బీహార్లో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయా? కాంగ్రెస్ ఆరోపణలకు ఆధారాలున్నాయా? విపక్షాలను ఎన్నికల సంఘం ఏమని హెచ్చరిస్తోంది? బీహార్ ఓటర్ల జాబితాలో బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, ఆఫ్ఘాన్ దేశస్థులున్నారా? కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బ్లాక్ చేస్తున్న ఆరోపణలేంటి? దేశ రాజకీయాల్లో బీహార్ ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉండగా ఆధారాలు లేకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని ఎన్నికల సంఘం విపక్షాలను హెచ్చరిస్తోంది. అటు ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్లో ఓటర్ అధికార యాత్ర చేపడుతున్నారు. మరోవైపు ఈసీ చేస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేలో బీహార్ ఓటర్ల జాబితాలో అనేక మంది బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, ఆఫ్ఘాన్ దేశస్థులు ఉన్నట్లు వెల్లడైంది. ఈ దేశాలకు చెందిన అనేక మంది ప్రస్తుతం బీహార్లో నివాసం ఉంటున్నారని అధికారులు తెలిపారు. వీరంతా ఆధార్ కార్డు, నివాస ధృవీకరణ పత్రాలు, రేషన్ కార్డులు వంటి వాటిని అక్రమ మార్గాల ద్వారా పొందినట్లు తెలుస్తోంది. ఇలా అవకతవకలకు పాల్పడిన దాదాపు 3 లక్షల మంది ఓటర్లకు ఈసీ నోటీసులు ఇచ్చింది. వీటన్నిటినీ ఆగస్టు 1 నుంచి పరిశీలన మొదలైందని, ఇది సెప్టెంబర్ నెలాఖరు వరకు కొనసాగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత అనర్హులను జాబితా నుంచి తొలగిస్తామని వెల్లడించాయి. ఓటర్ల జాబితాలో మార్పులు కోరుతూ గురువారం నాటికి 1,95,802 దరఖాస్తులు అందాయని ఈసీ వెల్లడించింది. వీటిలో 24,991 దరఖాస్తులకు సంబంధించిన సమస్యలను ఇప్పటికే పరిష్కరించినట్లు తెలిపింది. ఆఫ్ఘాన్ కు చెందిన ఇమ్రానా ఖానం అలియాస్ ఇమ్రానా ఖాటూన్, ఫిర్దోషియా ఖానం అనే 2 మహిళలకు కూడా బీహార్లో ఓటర్ కార్డులు జారీ అయినట్లు గుర్తించామని ఈసీ వెల్లడించింది. ఈ విషయంపై విచారణ జరపాలని కేంద్ర హోంశాఖ సైతం ఆదేశాలు జారీ చేసింది. ఓవైపు ఓటరు జాబితా సవరణపై ప్రతిపక్షాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తుండగా అనర్హులు, నకిలీ ఓటర్లతో పాటు విదేశీయులను ఓటర్ల జాబితా నుంచి తొలగించడమే లక్ష్యంగా ఈ సర్వే ప్రారంభించినట్లు ఈసీ చెబుతోంది. ఇలాంటి సర్వేను చివరిసారిగా 20 ఏళ్ల క్రితం చేశారు. అప్పటి నుంచి అనుబంధ సవరణలు మాత్రమే చేపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈసీ ఈ ప్రక్రియను చేపట్టడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ముస్లింలు, వలస కార్మికులు, దళితులను ఓటర్ల జాబితా నుంచి మినహాయించేందుకే కేంద్రం చెప్పినట్లు ఈసీ ఈ వ్యూహాన్ని అమలు చేస్తోందని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బ్లాక్ ఆరోపిస్తోంది. ఈ విషయంపై ఏడీఆర్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఈసీ చర్యను ధర్మాసనం సమర్థించింది. ఇది రాజ్యాంగం ప్రకారం జరుగుతున్న ప్రక్రియేనని పేర్కొంది. అయితే ఈసీ ఎంచుకున్న సమయాన్ని మాత్రం ప్రశ్నించింది.